నేను అమ్మనైతా అంటుంది. ఈ అమ్మేమో కానీ ఆయన తాత్రం చేసింది. అమ్మా నీ మర్మన్న తల్లి వేశారు బంద్ చేయి తల్లి, మేము ఇక్కడ కోరుతుంది ఎడ్యుకేషన్ హెల్త్ మాకు కావలసినటువంటి హక్కులను కోరుతా ఉన్నాం. మాకు తెలియదా నీ డేరానికి ఎవరు ఉన్నారో మాకు తెలియదా, నువ్వు ఎవరి కోసం దుకాణం తెరిచినావో తెలియదా, మాకు తెలియకుంటున్నావు. మా అమ్మ మా ముదిరాజు తల్లి, మా పద్మశాలి తల్లి, మా గౌళ్ళ తల్లి, మా పెరికోళ్ళ తల్లి, మా కుర్మోల తల్లి, మా మున్నూరు కాపు తల్లి, మా ముస్లిం తల్లి, మా పేద వర్గాల తల్లులు, మా కుమ్మరి మంగలి సాకలి అమ్మా, మా మంగళోళ్ళ తల్లి ఏ డాక్టర్ లేకుండా కానుపు చేసింది మీ ముఖానికి. నువ్వు అమ్మవేందమ్మా, నువ్వు అమ్మవేందమ్మా మాకు? ఇవి అమ్మనా? నేను అమ్మనైతా అంటున్నాను. మా అమ్మ సారదండ చేయలేదయ్యా, మా అమ్మ సారదండలు చేయలే. మా అమ్మ కష్టపడ్డది, మా అమ్మ కూల్యాలు చేసింది. నీ లెక్క దిగుమతి అయ్యి ఇలా ఈమె చేసినాకనే బతుకమ్మనట, ఈమె ఆడినాకనే బతుకమ్మ ఎరకనట మనకు. అది వరకు ఎవడు బతుకమ్మ ఆడలేమంతానా. ఇలా నేను చెప్తా ఉన్నా, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్నటువంటి మా ఆడబిడ్డల కాలు పోటీకి సరిపోవు నువ్వు. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ ఆడబిడ్డల కాలికోటికి సరిపోను. నే అమ్మనైతా అని చెప్తా అంటున్నాను. అమ్మా నేను ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా, రెండోసారి మంత్రివర్గ విస్తరణ అయినప్పుడు వాకటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ గారు ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిరు. నీ నాలుగో పేరు ఉండేనా లేదా నీ పిల్లల మీద ఒట్టే చెప్పు. ఆ రోజు నువ్వు ప్రమాణ స్వీకారం చేసేది ఉండేనా లేదా? చివరి క్షణంలో రాహుల్ గాంధీ ఎంటర్ అయి నీ పేరు తీసేపిస్తే ఏం జరిగింది తల్లి? నువ్వు ఇవాళ మంత్రికి ఉండేదానివి కదా, ఆయన రాహుల్ గాంధీ ఎంటర్ కాకపోతే మీ నాయన నిన్ను ఎందుకు ఎలగొట్టింది తల్లి? నువ్వు ఢిల్లీకి పోయి కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపేవానే కదా నిన్ను పక్కకు పెట్టింది. నువ్వేదో ఆత్మగౌరవ సమస్య అని చెప్పుకుంటా ఉన్నావు. ఈ బిడ్డల ఆత్మగౌరవం కోసం, ఈ పేద వర్గాల అసలైన విద్య కోసం ఈ మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడన్నా రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయమని చెప్పిందా? రేపు మా బీసీలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, మీ బిడ్డలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలి. అది రెడ్డి వెలమ కమ్మ కాదు, అందరికీ ఎడ్యుకేషన్ దక్కాలి, ఫ్రీగా దక్కాలి. అది ఫండమెంటల్ రైట్. అందుకోసమని ఎడ్యుకేషన్ విషయంలో ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాన్ని, ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ తక్షణమే ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమంతా రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి, చేసి ఫీ రెగ్యులేటరీ కమిషన్ కమిటీని కూడా నియమించి ఫీజుల కట్టడి కోసం వాడు వాని ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటాడు. 15%, 20%, 30% చదివి ఒక ఏడాది అటు ఇటో కష్టపడి తల్లిదండ్రులు ఎరుగా రెండో ఏడాది నుంచి వానికి ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుకుంటా నా దగ్గరికి వస్తా ఉంటారు చాలా మంది. ఎక్కడుంటే అక్కడ మా నాయకులకు చెప్పండి. నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మా జానయ్య గారికి, పెద్దలు జానయ్య గారికి చెప్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ఫీజుల పేరు మీద ఎవడు వేధింపులకు గురి చేసినా మేమందరం కూడా ఎక్కడికక్కడ మా జిల్లా అధ్యక్షులకు కూడా చెప్తా ఉన్నా, నేరుగా వాళ్ళతో మాట్లాడండి, ఈ చట్టం గురించి చెప్పండి. ఈనకపోతే నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. సోదరులారా, ఇంకంతే కాదు, ఇది ఎడ్యుకేషన్ మాత్రమే కాబట్టి నేను ఎడ్యుకేషన్ విషయమే మాట్లాడుతున్నా. వేరే రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం వేరే వేదిక మీద ఉంటుండొచ్చు, కానీ ఎర్రటి ఎండలో ఎవరి సత్తి వాళ్ళు కట్టుకొని వచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో
ఈ చట్టం అమలు చేయాలి అనేటువంటి నినాదం మనం గట్టిగా చేయాలి. మనం 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాలి, ఇది ఒక చట్టం ఉంది మనకు, ఇది ఇంప్లిమెంట్ అయితే ఇలా 50,000 ఫీజు 20,000కే వస్తుందని చెప్పండి. వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు మరుగుద్దులకు 20 మోటార్ వాహనాలు ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పిండని చెప్పి చెప్తా ఉన్నారు. మంత్రులకు లెటర్ రాసినా అని చెప్పి మోసం చేసినాడు. మేము అడిగితే అంతా ఉత్తిగానే చెప్పినా అని అంటూ ఉన్నాడని చెప్పి ఒకటి. రెండోది, మహబూబ్ నగర్ నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ఎర్ర టెండలో 3 రోజుల కింద మహబూబ్ నగర్ నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చినటువంటి బిడ్డలు ఇగో ఇక్కడ ఉన్నారు చూడండి. వీళ్ళు రైట్ టు ఎడ్యుకేషన్ వీళ్ళు అసలైనటువంటి బిడ్డలకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయించేటువంటి పోరాటంలో భాగస్వాములైనటువంటి ముందు వరుసలో ఉన్న బిడ్డలకు గట్టిగా చప్పట్లు కొట్టండి. సోదరులారా, ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయడం కోసం మన వట్టే జానన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కసారి తల్లిదండ్రులారా వట్టే జానయ్య గారి ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తాడు, మీరంతా నోట్ చేసుకోండి. మళ్ళీ 939-055. అది మన రైట్. ఇదేదో ఉట్టిగా చెప్పేటటువంటి మాట కాదు. 2009లో చేయబడినటువంటి చట్టం నేటికి అమలు కావట్లేదంటే దానికి కారణం ఏందో ఒక్కసారి మనందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.